హే ఎవ్రీవన్, ఇవాళ మనము రాయలసీమ స్పెషల్ అయిన ఎర్రకారం చట్నీ గురించి తెలుసుకుందామా. ఎర్రకారం అంటే లైక్ కారం ఎర్రగానే ఉంటుంది అని ఆశ్చర్యపోకండి. రాయలసీమలో ఆనియన్స్ అంటే మనం ఇక్కడ ఉల్లిగడ్డలు అండ్ ఉల్లిపాయలు అంటాం కదా, వాళ్ళు ఏంటంటే ఆనియన్స్ని ఎర్రగడ్డలు అని అంటారు. సో ఆనియన్స్తో చేయడం వల్ల దీన్ని ఎర్రకారం చట్నీ అని అంటారు. అండ్ ఇది నాకు మ్యారేజ్ అయిన తర్వాత నాకు అంత వంట రానప్పుడు నా కజిన్ నేర్పించింది. దోశలకు చాలా బాగుంటుంది అని నేను కూడా అప్పుడు ఎంతో నేర్చుకున్నాను. స్టిల్ ఇప్పటికీ దోశ చేసినప్పుడు ఒకరోజు కోకోనట్ చట్నీ, ఒకరోజు లైక్ గ్రౌండ్నట్ చట్నీ అండ్ సమ్టైమ్స్ ఈ ఎర్రకారం చట్నీ చేసుకుంటాను. ఏమీ లేదండి, ఆనియన్స్ని మీ ఇంట్లో మెంబర్స్కి తగినట్టుగా కట్ చేసుకొని వాటిని ఇలా ఆయిల్లో వేయించుకోవాలి. అండ్ దానికి తగినట్టు ఆనియన్ క్వాంటిటీకి తగినట్టు కొన్ని గార్లిక్ అంటే వెల్లుల్లిపాయలను వేసుకొని ఇలా వేయించేసేసుకోండి. తర్వాత బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని వాటిని ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం చల్లారాక మనం మిక్సీ చేసుకోవాలి. నేను ఇలా చూడండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఆ లోపల అవి చల్లారే వరకు ఏం చేయాలని చెప్పేసి నేను ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను రాగి మాల్ట్ని ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా బాల్కనీలో కూర్చొని రాగి మాల్ట్ని సిప్ చేసుకుంటూ అక్కడ కొందరు కిడ్స్ ఆడుకుంటూ ఉన్నారు, అది చూసాను. సో అవి చల్లగైపోయాయి. రాగి మాల్ట్ తాగేసేలోపు మిక్సీ చేసేసుకున్నానండి. సో దీంట్లో కారం అండ్ ఉప్పు తగినంతగా మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోవాలి. సో మిక్సీ చేసేసుకున్నాను. కొంచెం కోర్స్గా చేసుకోండి, మరి సాఫ్ట్గా కాకుండా కొంచెం బర్రకగా అంటారు కదా తెలుగులో, అలా రావాలి. దోశలు ఎలా వేయాలో అయితే నేను చెప్పలేను, ఎందుకంటే అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇలా వేసుకున్న తర్వాత ఫ్లిప్ చేసేసి గీ దోశ అంటే మీకు గీ ఇష్టం అనిపిస్తే చిన్నపిల్లలు కూడా గీని ఇష్టపడతారు కాబట్టి ఇలా గీని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి దోశ పైన ఆ ఎర్రకారం చట్నీని గార్లిక్, ఎర్రగడ్డలు అంటే ఆనియన్స్, కారం అండ్ ఉప్పు, ఇలా ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ ఇలా స్ప్రెడ్ చేసేయండి. ఆఫ్టర్ స్ప్రెడింగ్ గీ దాని తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఇది కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇది పుట్నాల పౌడర్ అనమాట, మనం చేసి పెట్టుకున్నది. దానిపైన ఇలా స్ప్రింకిల్ చేసామనుకోండి చాలా బాగుంటుంది తినడానికి. సో తెలుసుకున్నారు కదా ఎర్రకారం చట్నీ విత్ గీ దోశ. సో ఇది ట్రై చేసి కమెంట్స్లో తెలియజేయండి మీరు ఈ రాయలసీమ స్పెషల్ చట్నీ ఎలా ఉందో. థ్యాంక్ యూ, బై బై, హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్.